ఇండియన్ హిస్టరీ పార్ట్ 15 10,000 బిట్స్. వాయువ్య భారతదేశం అంటే గాంధార, నేటి ఆఫ్ఘనిస్తాన్. మగధ చక్రవర్తులు భారతదేశంలోని ఇతర జనపదాలను జయిస్తున్న కాలంలో వాయువ్య భారతదేశంపై విదేశీ దాడులు జరిగి గాంధార ప్రాంతం విదేశీయుల పాలనలోనికి వెళ్ళిపోయింది. పర్షియన్లు, ఆ తర్వాత గ్రీకులు గాంధార ప్రాంతాన్ని జయించి పాలించారు. భారతదేశానికి హిందూ దేశం అనే పేరు రావడానికి కారణం పర్షియన్లు సింధు అనే ప్రాంతాన్ని హిందూ అని పిలవడంతో మన దేశానికి హిందూ దేశం అనే పేరు వచ్చింది. భారతదేశాన్ని జయించిన తొలి విదేశీయుడు ఎవరు? సైరస్. హిస్టరీస్ లేదా హిస్టోరియా అనే గ్రీకు గ్రంథంలో వాయువ్య భారతదేశం పర్షియన్ సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా కొనసాగింది అని పేర్కొన్నది చరిత్ర పితామహుడైన హెరోడోటస్. అలెగ్జాండర్ ఏ సంవత్సరంలో మ్యాసిడోనియాకి రాజయ్యాడు? క్రీస్తుపూర్వం 334వ సంవత్సరంలో. మ్యాసిడోనియా అనేది ఒక గ్రీకు రాజ్యం. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్. ప్రముఖ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 329లో ఏ యుద్ధంలో డేరియస్ IIIని చంపి పర్షియన్ సామ్రాజ్యాన్ని జయించాడు? గాగమేలా యుద్ధంలో, ద బ్యాటిల్ ఆఫ్ గాగమేలా. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 327వ సంవత్సరంలో ఎవరి ఆహ్వానంతో ఖైబర్ కనుమల ద్వారా భారతదేశంలోకి అడుగుపెట్టాడు? తక్షశిల పాలకుడైన అంబి ఆహ్వానంతో. అంబి గ్రీకు గ్రంథాల్లో వొంఫిస్గా పిలువబడ్డాడు. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 327 నుండి 325 మధ్య 19 నెలల పాటు భారతదేశంలో నిరంతరం యుద్ధాలు చేసి అనేక రాజ్యాలను గెలుపొందాడు. అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 327వ సంవత్సరంలో పోరస్ లేదా పురుషోత్తంతో చేసిన యుద్ధం పేరు హైడాస్పస్ యుద్ధం. హైడాస్పస్ యుద్ధానికి మరొక పేరు జీలం యుద్ధం. అలెగ్జాండర్ మగధపై దండెత్తాలని అనుకున్నాడు, కానీ అతని సైన్యం నిరాకరించింది. అలెగ్జాండర్ బియాస్ నదీ తీరం నుండి వెనుదిరిగాడు. ఆనాటి మగధ చక్రవర్తి ధననందుడు చాలా బలవంతుడని, 2 లక్షల సైన్యానికి అధిపతి అని గ్రీకు చరిత్రకారులు తెలియజేశారు. ఈ కారణంతోనే అలెగ్జాండర్ వెనుతిరిగాడు. క్రీస్తుపూర్వం 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ మ్యాసిడోనియాకి తిరిగి వెళుతూ ఏ ప్రదేశంలో మరణించాడు? బాబిలోనియా అనే ప్రదేశంలో. ఇది ఇరాక్లోని బాగ్దాద్ సమీపంలో ఉంది. అలెగ్జాండర్ సేనాపతి సెల్యూకస్ నికేటర్ సిరియా కేంద్రంగా ఆసియా ఖండంలో స్థాపించిన గ్రీకు రాజ్యాన్ని ఏమంటారు? సెల్యూసిడ్ సామ్రాజ్యం అని అంటారు. సో ఇది మగధ యొక్క ఆర్థిక వ్యవస్థను గురించి తెలియజేస్తున్న గ్రంథాలు. గ్రంథం మరియు అది ఇచ్చే సమాచారం. అష్టాధ్యాయి. దీనిని రచించినది పాణిని. ఇందులో నారు వేసి వరి పండించే విధానం గురించి చర్చించబడింది. దిగనికాయ అనే బౌద్ధ గ్రంథం ఆ కాలం నాటి 24 రకాల పరిశ్రమల గురించి సమాచారాన్ని ఇస్తుంది. ఇది మౌర్యుల పూర్వయుగానికి సంబంధించి ఇచ్చిన సమాచారం. గహపతి అనే పెట్టుబడిదారులు పరిశ్రమలపైన ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా బౌద్ధ గ్రంథాలు తెలియజేశాయి. ఒకే వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించిన వర్తకులు ఏ విధంగా ఏర్పడ్డారు? శ్రేణులుగా. శ్రేణులు అనేవి వ్యాపార సంఘాలు. మౌర్యుల పూర్వయుగంలో, అంటే మౌర్యులు రావడానికి ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది మగధ సామ్రాజ్యంలో?
కులల శ్రేణి అంటే కుండలు తయారు చేసేవారు, తేలిక శ్రేణి అంటే నూనెలు తయారు చేసేవారు, గాంధిక శ్రేణి అంటే సుగంధ పరిమళాలు తయారు చేసేవారు. ఈ శ్రేణులు ప్రజల నుండి డిపాజిట్లను సేకరించి వాటిపైన ప్రజలకు వడ్డీ చెల్లించి ఈ ధనాన్ని తమ సభ్యులకు రుణాలుగా అందజేశాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో లోహపు నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ కాలం నాటి నాణేలను ఏమని పిలిచేవారు? పంచ్ మార్కుడ్ కాయిన్స్ లేదా విద్ధాంక నాణెములు అని పిలిచేవారు. విద్ధాంక నాణెములు వేటితో తయారు చేయబడ్డాయి? వెండి మరియు రాగి లోహాలతో తయారు చేయబడ్డాయి. విద్ధాంక నాణేలను పాణిని తన అష్టాధ్యాయి అనే గ్రంథంలో ఏ పేర్లతో పేర్కొన్నాడు? పన, రూపాయ, నిష్క మరియు కర్షపణ అనే పేర్లతో విద్ధాంక నాణేలను పేర్కొన్నాడు. విద్ధాంక నాణెముల గురించి చూద్దాం. పంచ్ మార్కుడ్ కాయిన్స్ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టబడ్డాయి. వెండి మరియు రాగి లోహాలను ఉపయోగించారు. వీటిపై ఎలాంటి లిపి కూడా లేదు. కొన్ని బొమ్మలను వీటిపై ముద్రించారు. పన, రూపాయ, నిష్క మరియు కర్షపణ అని పాణిని తన అష్టాధ్యాయి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. మౌర్యుల పూర్వయుగాన్ని చరిత్రకారులు ఏ యుగం అని పిలిచారు? 2వ పట్టణీకరణ యుగం అని పిలిచారు. మొదటి పట్టణీకరణ యుగం సింధు నాగరికత యుగం. తర్వాత వచ్చిన ఆర్య నాగరికత అనేది గ్రామీణ నాగరికత. కాబట్టి మౌర్యుల పూర్వయుగం అనేది 2వ పట్టణ నాగరికత. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన నూతన మతాలు. జొరాస్ట్రియన్ ఇరాన్లో ఆవిర్భవించింది. కన్ఫ్యూషియస్ మరియు టావోయిజం చైనాలో ఆవిర్భవించింది. షింటోయిజం జపాన్లో ఆవిర్భవించింది. బౌద్ధ, జైన, అజీవిక మతాలు భారతదేశంలో ఆవిర్భవించాయి. భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని అవైదిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి? 62 అవైదిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అవైదిక అంటే వేదాలకు వ్యతిరేకంగా, వేదాలకు యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా ఇవి ప్రారంభం అయ్యాయి. అవైదిక అంటే వైదికం కానివి. ఈ ఉద్యమాలన్నీ ఆనాటి సాంప్రదాయ బ్రాహ్మణ ఆధిపత్య సమాజాన్ని మరియు జంతుబలులు, యజ్ఞయాగాలతో కూడిన వైదిక మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ 62 ఉద్యమాలు. ఏ వ్యాపారాన్ని వైదిక గ్రంథాలు నిషేధించాయి? వడ్డీ వ్యాపారాన్ని. బౌద్ధ మరియు జైన మతాలు వేటిని ఖండించాయి? యజ్ఞయాగాలను ఖండించాయి. బౌద్ధ గ్రంథమైన సుత్తనిపత గోవిని ఏ విధంగా కీర్తించింది? అన్నద, వన్నద మరియు సుఖద అని కీర్తించింది. బౌద్ధ గ్రంథాలు ఏ భాషలో రచించబడ్డాయి? పాలీ భాషలో. అత్యధికంగా పాలీ భాషలో రచించబడ్డాయి. కొన్ని బౌద్ధ గ్రంథాలు మాత్రం సంస్కృత భాషలో రచించబడ్డాయి. మహాయాన బౌద్ధ శాఖకు చెందిన గ్రంథాలు. జైన గ్రంథాలు ఏ భాషలో రచించబడ్డాయి? అర్థమాగధి ప్రాకృతంలో జైన గ్రంథాలు రచించబడ్డాయి. సో నెక్స్ట్ బౌద్ధ మతం ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ టైప్లో కావాలా లేదా టేబుల్స్ టెక్స్ట్ రూపంలో కావాలా అనేది నాకు కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.